చెరుకు మణికంఠ రాష్ట్ర అధ్యక్షులు బీసీ సంక్షేమ సంఘం ఈరోజు కల్వకుర్తి పట్టణంలోని బీసీ గురుకుల హాస్టల్లో ఒక విద్యార్థికి నిన్ననే ఈ తలకాయ పలకడం జరిగింది. ఎందుకంటే ఆ అబ్బాయి విషయంలో తోటి విద్యార్థి అతని పైన దాడి చేసిందని చెప్పేసి ఇక్కడ ప్రిన్సిపాల్ చెప్తున్నారు. కానీ ఈ అబ్బాయి మీద దాడి జరిగినా కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళ పేరెంట్కి వాళ్ళు ఇంటిమేషన్ ఇవ్వలేదు. దాని తర్వాత ఈ అబ్బాయి కూడా కనీసం హాస్పిటల్కి వెళ్ళి కూడా ట్రీట్మెంట్ చేయాలని పరిస్థితిలో ఉంది. తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు మనం కట్టే ట్యాక్స్ల ద్వారా విద్యార్థులకు విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో ఎంపీ ఆర్ కృష్ణయ్య గారు ఇప్పటి వరకు కూడా అలుపెరగని పోరాటం చేస్తూ ఏ సమస్యలైనా సరే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ ఈరోజు ఈ కల్వకుర్తిలో చూసిన సందర్భం చూస్తే అన్నగారు ఇమీడియట్లీ దీని మీద రెస్పాండ్ అయ్యి ఆ విద్యార్థికి ఏం జరిగిందో తెలుసుకొని మెడికల్ ట్రీట్మెంట్ ఏం జరిగింది, అక్కడ ఉండే స్టాఫ్ ఏ విధంగా ఉంది అనేది తెలుసుకోమన్నందుకు ఈరోజు ఇక్కడికి వచ్చాము. పరిస్థితుల ప్రభావం చూస్తే ఇక్కడ ప్రిన్సిపాల్ గారు ఇక్కడ పూర్తిగా లేరు. ఇక్కడ ఉండే స్టాఫ్ కూడా ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు. సహజంగా చూస్తే ఒక విద్యార్థి జీవితము ఒక తరగతి గదిలోనే ఒక దేశ అభివృద్ధి జరుగుతున్నది ఒక చరిత్ర. ఈరోజు చూసుకుంటే మన గురుకులం కల్వకుర్తిలో ఆ పిల్లల డ్రెస్సులు ఏం బాగలేదు. కనీసం అనాథ ఆశ్రమంలో ఒక పిల్లల్ని ఏ విధంగా మనము వదిలేసి వెళ్ళిపోతామో ఆ విధంగా ఇక్కడ ఉన్న స్టాఫ్ ట్రీట్ చేస్తున్నారు. అక్కడ వంటగదిలో చూస్తే కూడా పిల్లలకు సరైన నాణ్యమైన భోజనం అందిస్తలేరు. ఈ రోజు చూస్తే ఈ అబ్బాయి కూడా ఇప్పటి వరకు కూడా ట్రీట్మెంట్ చేయలేదు. అతను వామిటింగ్ చేసుకున్నాడు, కక్కుకున్నాడు, ఫుడ్ తినడానికి రావట్లేదు. అధికారులు స్పందించాలని చెప్పి నేను ఒక 2-3 అధికారులకు ఫోన్ చేస్తే వాళ్ళ నుంచి కూడా రెస్పాండ్ లేదు. గత 3 రోజుల కింద కూడా ఇక్కడ కల్వకుర్తిలో ఇదే హాస్టల్లో ఒక టీచరు 36 మంది స్టూడెంట్స్ని కొట్టాడట. అంటే మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ ఉన్న స్కూలు ఒక మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంది, ఇక్కడ ప్రిన్సిపాల్ ఏ విధంగా వర్క్ చేస్తుంది, ఆమె ఇక్కడ ఈ పిల్లల పైన ఏ విధంగా శ్రద్ధ వహిస్తుంది, అదే ప్రిన్సిపాల్ గారు ఇదే విధంగా తన పిల్లల్ని ఇదే చూస్తుందా? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీల కోసం హాస్టళ్ల కోసం అలుపెరగని పోరాటం చేస్తూ ప్రతి సమస్య పైన మేము పోరాడుతున్నాం. విద్యార్థులు వాళ్ళు అడుక్కునే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే ఈ రోజు వరకు ట్రీట్మెంట్ లేదు. కొట్టిన వాళ్ళు కొట్టిరు, ఆ విద్యార్థి కొట్టిండా లేకపోతే మళ్ళీ మాకు అనుమానం ఏంటంటే ఆ టీచర్ మళ్ళీ ఇంకొక టీచర్ కూడా కొట్టిండు అనేది మాకు అనుమానం. ఎందుకంటే ఈ టీచర్ల వ్యవస్థ ఎట్లుందంటే టెంపరీ కాంట్రాక్టర్లతోటి లేదంటే గవర్నమెంట్ కూడా తీసుకొని సిబ్బంది తక్కువ నేపథ్యంతో ఈ అబ్బాయి పైన ఈ టీచర్లే దాడి చేసిరని చెప్పేసి నేను మరొకసారి తెలియజేస్తున్నా. ఎందుకంటే తల్లిదండ్రులు ఈ రోజు ఏడుస్తూ ఉన్నారు. చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చారు. ఈరోజు వాళ్ళ అవసరం ఎట్లున్నాయంటే తన అబ్బాయికి జరిగిన పరిస్థితి ఇంకా మిగతా పిల్లలకు కూడా ఇదే విధంగా జరుగుతుందేమో అనేది మాకు సందేహం కలుగుతుంది. ఇక్కడున్న